తాతలు పుట్టలే, వాళ్ళ తాతలు పుట్టలే, ముత్తాతలు పుట్టలే. అప్పటి నుంచి శ్రీశైలం అనేది కర్నూలు జిల్లా ఎప్పుడో 1800 సంవత్సరాలు ఏర్పడింది. కర్నూలు జిల్లాలోనే మనకు మతికొచ్చిన, మన తాతగారికి మతికొచ్చిన మొట్టమొదటి నుంచి కర్నూలు జిల్లా. కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ దీన్ని ప్రకాశం జిల్లాలో, మార్కాపురం జిల్లాలో మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మనకందరికీ బాధ్యత ఉంది, మన సెంటిమెంట్ అది. మనది శ్రీశైలం అంటే భక్తులందరిది కావచ్చు, ప్రజలది కావచ్చు. మన నియోజకవర్గంలో ఉంది, మన జిల్లాలో ఉంది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది, ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉంది. సో దీనిలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలన్నీ ఒక ఎత్తు, అభివృద్ధి ఒక ఎత్తు, సెంటిమెంట్స్ ఒక ఎత్తు. అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఇది పార్టీలకు అతీతంగా మనము దీనిపైన ఫైట్ చేయాల్సిందే. మన ప్రభుత్వంలో మనం ఉన్నా, మన గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాల్సిందే, సంబంధిత అధికారులకు, సంబంధిత మంత్రులకు, అలాగే ఎన్డీఏ కూటమి పెద్దలకు, అందరికి కూడా మీరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ పార్టీలకు ఖచ్చితంగా ఈ విషయాన్ని సబ్జెక్టును వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి, చెప్పాలి. ఖచ్చితంగా శ్రీశైలం నియోజకవర్గము, శ్రీశైలం దేవస్థానం శ్రీశైలం నియోజకవర్గంలో ఉండేటట్టు చూసుకోవాలా, నంద్యాల జిల్లాలోనే ఉండేట్టు చూసుకోవాలా, ఉమ్మడి కర్నూలులోనే ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ. ఒకవేళ అటువంటి జరగకపోతే మనం ఏ త్యాగాలకైనా సిద్ధం కావాలి. పూర్వం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము తమిళనాడు వాళ్ళు మాకు కావాలంటే పోరాడి నిలబెట్టుకున్నాం. దానివల్ల ఎంతో నష్టపోయినాం. అంటే దేవస్థానం వచ్చే చాలు మాకు అనేక భూములు కోల్పోలేము, బళ్ళారి జిల్లానే కోల్పోయినాం మనం. సో ఇవన్నీ చాలా మందికి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక మీదట మీరు కూడా చదవాలా, తెలుసుకోవాలా చరిత్ర. మనకు మతికి రాకముందు, బ్రిటిష్ వాడు రాకముందు నుంచి ఈ ప్రాంతంలో ఉంది. అసలు మార్కాపురమే కర్నూలు జిల్లాలో ఉంది ఒకప్పుడు. ఇది కాదు, మార్కాపురం ప్రాంతమే కర్నూలు జిల్లా. ప్రకాశం జిల్లా ఏర్పడిందే 1970లో. దానికంటే 100 సంవత్సరాల ముందే కర్నూలు జిల్లా ఏర్పడింది. దయచేసి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు శ్రీశైలం కావాలంటారు, రేపు మానంది కావాలంటారు, ఎల్లుండి అహోబిలం కావాలంటారు. అట్లా పోతే వెస్ట్కు పోతే ఏమది దేవస్థానం రాఘవేంద్ర స్వామిది, మంత్రాలయం కావాలంటారు. కర్ణాటక వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది అది. ఎందుకంటే మేము ఎక్కువ వస్తాం ఇక్కడికి, మాకు కలపండి అంటే ఎవరు అడుగుతా ఇచ్చుకుంటూ పోతామా? పార్టీలు వేరు, అదే చెప్తున్నా. ప్రాంతం వేరు, మన నమ్మకాలు వేరు. సో దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆ దేవుడు ఇది ఒక సెంటిమెంట్తో చెప్తున్నా. దేవస్థానం ఉంటే నాలుగు ఉద్యోగాలు వస్తాయని కాదు, లేదంటే అధికారాలు ఉంటే వస్తాయి, అధికారాలు ఉంటే పోతాయి, అది కాదు కదా. శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటే మన ఇంట్లో పుట్టినట్టు, రమరామ అమ్మవారు అంటే మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల లెక్క, మానందీశ్వరుడు అంటే మనం పుట్టినట్టు దేవుడు. కానీ మనం మనవాడు అని మనం అనుకుంటాం. భారతదేశమే కాదు, రాష్ట్రమే కాదు, భారతదేశమే ఎక్కడ పోయినా శ్రీశైలం అంటే కర్నూలు జిల్లా, అంతేనా? ఇప్పుడు నంద్యాల జిల్లా. దయచేసి ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకొని అందరూ ఫాలో అవ్వండి. సోషల్ మీడియా మెయింటైన్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టండి, అయితే మంచిగా పెట్టండి. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టానుసారం కాదు. మన బాధ, మన డిమాండ్ ప్రభుత్వాలకు తెలిసేటట్టు పెట్టండి. అంతేగాని అదేదో దేవస్థానానికి సంబంధించింది కాబట్టి వల్గర్గా కానీ ఇంకోటి కానీ దయచేసి ఎక్కడ కూడా జరగకూడదు. మంచి పద్ధతిలో మనకున్న హక్కులు తీసేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాల్సినది మనకుంది. దయచేసి మీరు అందరూ అది అర్థం చేసుకోండి. మీదట ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా దీన్ని అందరి దృష్టికి కూడా తీసుకుపోతాం. మన సంపద మల్లికార్జున స్వామి, మన సంపద. ప్రపంచంలో ఉన్న భక్తులకంతా ఆయన దేవుడే, కానీ మనకు మన ఇంటోడు. దాని ఎవరు కాదు, భక్తులు అనేక వస్తుంటారు, పోతుంటారు. కానీ మల్లికార్జున స్వామి, రామరామ అమ్మవారు మన వాళ్ళు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఆకలి